హలో గైస్, బాలకృష్ణ గారు స్టార్ట్ చేసిన ది మోస్ట్ ఇండియాస్ బిగ్గెస్ట్ హైపర్ మార్ట్ వాల్యూ జోన్కి అయితే వచ్చేసాము. ఇక్కడికి రావాలని ఫ్రెండ్స్ అందరితో కలిసి లిటరల్లీ ఒక 100 టైమ్స్ ప్లాన్ చేసి ఉంటామని అన్నీ ఫెయిల్ అయ్యాయి. ఫైనల్లీ క్రిస్మస్ రోజు అయితే మేము ఫ్రెండ్స్ అందరితో కలిసి వాల్యూ జోన్కి అయితే వచ్చాము. కొంచెం షాపింగ్ ఉనింది, అది చేసేద్దాం కదా, అన్నీ ఒకే దగ్గర దొరికేస్తాయి, మళ్ళీ తిరక్కోకుండా అని చెప్పి అయితే వచ్చాము. ఇలా ఎంటర్ అయ్యాము గ్రౌండ్ ఫ్లోర్లో. వచ్చి చూస్తే అసలు ఎంత పెద్దదో, లిటరల్ నేను తప్పిపోతానైతే అనుకున్నాను. గ్రౌండ్ ఫ్లోర్ మొత్తం గ్రాసరీస్ ఉన్నాయి, అసలు ఏం తీసుకోవాలో కూడా అర్థం కాలేదు. చాలా కన్ఫ్యూజ్ అయిపోయాను నేను. లిస్ట్లో ఉన్నవి తప్ప మిగతా అన్నీ తీసేసుకున్నాను. వాల్యూ జోన్ ఏముంది, ఈక్వల్ టు డిమార్ట్ లానే ఉంటుంది ఆల్మోస్ట్ అని అయితే అనుకొని వెళ్ళానని, కానీ లిటరల్లీ చాలా డిఫరెన్స్ ఉంది. అక్కడ డిమార్ట్లో మనకి 100+ ప్రోడక్ట్స్ 1+1 ఆఫ్ ఉంటాయి, కానీ ఇక్కడ మాత్రం 200+ ప్రోడక్ట్స్ అయితే 1+1 ఆఫ్ ఉన్నాయి. మనకి చాలా ఆఫర్స్ ఉన్నాయి, ఓన్లీ గ్రాసరీస్ మీదే కాదు. ఇక్కడ కనిపిస్తుంది కదా, క్రిస్మస్ సంబంధించిన స్టఫ్ కూడా చాలానే ఉనింది. అండ్ పిల్లలకి సంబంధించిన ప్లే ఏరియా అండ్ ప్లే స్టఫ్ కూడా, క్యారమ్స్ అండ్ చెస్ ఇలాంటివి కూడా చాలానే ఉన్నాయి. కిడ్స్ టాయ్ సెక్షన్, స్టేషనరీ, గ్రాసరీస్ అండ్ అలానే కొన్ని స్లిప్పర్స్ టైప్ షూస్ అన్నీ మొత్తం మనకి గ్రౌండ్ ఫ్లోర్లోనే దొరికేస్తాయండి. మన ఇంటికి ఏమేమి సంబంధించినవి కావాలో మొత్తం మ్యాట్స్ కానివ్వండి, స్టీల్ సామాన్లు ఏమన్నా ఉంటే మొత్తం లిటరల్లీ దొరికేస్తున్నాయి. ఓన్లీ గ్రౌండ్ ఫ్లోర్లోనే అన్నీ దొరికేస్తాయి. షూస్ కలెక్షన్ కూడా చాలా బాగుందండి. నేనైతే ఇవి చూడగానే పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాను. ఎంతైనా గర్ల్సే కదా షాపింగ్ విషయంలో వచ్చేప్పటికి. చూశాను ఏమైనా నచ్చుతాయా అని. క్యాజువల్ లాగే ఉన్నాయి, కానీ క్యాజువల్ షూస్ కూడా చాలా బాగున్నాయి. నా దగ్గర ఆల్రెడీ ఉన్నాయి ఆ మోడల్, అందుకే తీసుకోలేదు నేను. అసలు నేను షాపింగ్కి వచ్చింది ఈ ట్రాలీ బ్యాగ్స్ కోసం. ఏమన్నా ఆఫ్ ఉందేమో, ఆన్లైన్తో కంపేర్ చేసుకుంటే ఏమైనా తగ్గుతుందేమో అని చూద్దామని వచ్చాను. అవును, ఆన్లైన్ కంటే ఒక 200 తక్కువగానే ఉన్నాయి. నేనైతే ఒక ట్రాలీ బ్యాగ్ తీసుకున్నాను ఇక్కడ. నేను చెప్పాను కదా, మ్యాట్స్ అండ్ డెకరేషన్ స్టఫ్ కూడా ఇక్కడే మనకి అవైలబుల్గా ఉంది అని. చాలా పెద్దదండి, అన్ని రోస్గా ఉంటాయి. మనకి ఒక్కొక్క రో తిరుక్కుంటూ అన్ని కవర్ చేసేసేయచ్చు. ఇక గ్రాసరీ షాపింగ్ అయిపోయింది అని చెప్పి ఇంకా ఎక్సలేటర్ నుంచి పైకైతే వెళ్ళిపోయాము. ఫస్ట్ ఫ్లోర్లో అసలు ఏముందో ఫస్ట్ ఫ్లోర్లో అన్నట్టు కొంచెం ఎగ్జైట్మెంట్తోనే వెళ్ళాను. ఫస్ట్ ఫ్లోర్కి రాగానే చూడగానే చాలా హ్యాపీ అయిపోయాను, ఎందుకంటే అమ్మాయిలకు సంబంధించిన షాపింగ్ మొత్తం ఉంది. కుర్తీ సెట్స్ కొన్ని అయితే చూసాము. కుర్తీ సెట్స్ మొత్తము దుప్పటాతో సహా ఆల్మోస్ట్ ఒక 900కి ఆ రేంజ్లో అయితే వచ్చేస్తున్నాయి. కలెక్షన్ కూడా చాలా బాగుంది. డిజైనర్ ఫ్రాక్స్ కూడా చాలా ఉన్నాయండి. బయట మనం కానీ కంపేర్ చేసుకుంటే ఆ కనిపిస్తున్న గ్రీన్ కలర్ ఫ్రాక్ కానీ ఇవన్నీ ఆల్మోస్ట్ మనకు ఒక 4K 3K ఆ ప్రైస్ ఆ రేంజ్లో ఉంటాయి, కానీ అక్కడ 888 999 ఈ ప్రైజెస్లో వస్తున్నాయి. ఎవరైనా డిజైనర్ వేర్ షాపింగ్ చేయాలి అని అనుకుంటే మాత్రం వాల్యూ జోన్కి అయితే వెళ్ళిపోండి కన్ఫర్మ్గా. ప్రైస్ చూడండి, ఇది 1100 ఉంది. చూడడానికి అసలు ఎంత బాగుందో. ఎవరైనా అమ్మ వాళ్ళు డ్రెస్సెస్ వేసుకునేలాగైతే డ్రెస్ మెటీరియల్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. అసలు ఒకటి ఉంది ఒకటి లేదు అని కాదండి, ప్రతి ఒక్కటి మనం వెళ్ళి అక్కడ సర్చ్ చేసుకుంటే ప్రతి ఒక్కటి దొరికేస్తున్నాయి. కలెక్షన్ కూడా చాలా బాగుంది. వెస్టర్న్ ఉన్నాయి, అలానే ట్రెడిషనల్ కూడా ఉన్నాయి. అమ్మాయిలకైతే పండగనే చెప్పుకోవచ్చు. ఎలానో సంక్రాంతి కూడా వచ్చేస్తుంది కదా, వెళ్ళైతే ఒకసారి చెక్అవుట్ చేసేయండి. ఫైనల్లీ శారీస్ షాపింగ్, శారీస్ సెక్షన్కి అయితే వచ్చేసాము. నేనైతే మా మమ్మీకి ఒక 4 శారీస్ అయితే ఇక్కడే తీసుకున్నాను. బాగున్నాయి. ప్రైస్ రేంజ్ ఆన్లైన్లో కంపేర్ చేసి చూశాను. ఇక్కడ ప్రైజెస్కి ఆన్లైన్కి నాకు ఎందుకో ఇక్కడే కొంచెం బెటర్గా అనిపించాయి. అందుకని చెప్పి కొంచెం మోడల్స్లో ఉన్నవి, ట్రెండీలో ఉన్నవి అవైతే కొన్ని కలెక్ట్ చేసుకొని తీసేసుకున్నాను. అండ్ మెయిన్లీ ఇంపార్టెంట్ థింగ్, స్టాఫ్ వాళ్ళు మనతో ఎలా బిహేవ్ చేస్తున్నారు అనే దాని మీద కూడా మన షాపింగ్ ఆధారపడి ఉంటుంది. వాళ్ళు ఏదైనా రూడ్గా అలా బిహేవ్ చేశారనుకోండి, మనకు అసలు షాపింగ్ చేయాలి అనే ఇంట్రెస్ట్ కూడా పుట్టదు. ఇవి కనిపిస్తున్నాయి కదా, ఈ మధ్య ట్రెండ్ అవుతున్నాయి కదా, పట్టు టైప్ ఫ్యాన్సీ శారీస్ 950 ఆ ప్రైస్లో వస్తున్నాయి. ఈ కలెక్షన్ కూడా చాలా బాగుంది. మెయిన్లీ బ్లౌజెస్ అంటే లిటరల్లీ 300లోకి డిజైనర్ బ్లౌజెస్ అయితే మనకు వచ్చేసాయి. నేను ఒక 2 బ్లౌజెస్ ఏమో తీసుకున్నట్టున్నాను. అండ్ ఇవన్నీ చూసేసి గోల్డ్ అనుకోకండి, రోల్ గోల్డే, కానీ చూడడానికి అయితే గోల్డ్ టైప్లో ఉన్నాయి. ఇంకా అక్కడ అయిపోయింది కదా అని చెప్పి సెకండ్ ఫ్లోర్కి వెళ్దాం కదా అని చెప్పేసి మళ్ళీ స్లోగా వెళ్ళిపోతున్నాను. ఏమేమి తీసుకున్నానో బాస్కెట్ పట్టుకొని అయితే వెళ్ళిపోతున్నాను. పైకి వెళ్ళి చూస్తే మొత్తం కిడ్స్ సెక్షన్ అండ్ మెన్స్ క్లోతింగ్ మాత్రమే సెకండ్ ఫ్లోర్లో ఉంది. అండ్ ఏంటంటే ప్రతి ఒక్క ఫ్లోర్కి మన బిల్లింగ్ కౌంటర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. ఇంతమంది వచ్చారు కదా, క్రౌడ్ చాలా ఉంది, బిల్లింగ్ లేట్ అయిపోతుందేమో అని అయితే అనుకున్నాను, కానీ డీమార్ట్ కంటే చాలా ఫాస్ట్గా బిల్లింగ్ అయిపోయింది.
అయిపోయింది మనకి ఇక్కడ. డీమార్ట్లో లిటరల్లీ ఒక హాఫ్ అన్ అవర్ అయితే వెయిట్ చేయాల్సి ఉంటుంది ఆ క్యూలో, చాలా మంది ఉంటారు కదా. ఇక్కడ వాల్యూ జోన్లో ఏంటంటే 3 ఫ్లోర్స్ మనకి బిల్లింగ్ కౌంటర్స్ ఉన్నాయి కాబట్టి ఒకవేళ గ్రౌండ్ ఫ్లోర్లో ఏదన్నా రష్ ఉంది అని మనకు అనిపించినప్పుడు ట్రాలీ అన్ని పట్టుకెళ్ళిపోయామనుకోండి ఫస్ట్ ఫ్లోర్కో సెకండ్ ఫ్లోర్కో, అక్కడ ఎక్కువ ఏం రష్ ఏం లేదు, వెళ్ళిపోయి మనం చక్కగా బిల్ చేయించేసుకోవచ్చు. మీకు ఈ వీడియో చూసి ఎవరికైనా వాల్యూ జోన్కి వెళ్ళాలి అని అనిపిస్తే, ఒకవేళ మీరు కానీ వెళ్తే నాకైతే ఒక కమెంట్ చేయండి. నేనైతే చాలా హ్యాపీ ఫీల్ అవుతాను ఆ కమెంట్ చూసి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టుంటే ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయండి.